హాయ్ ఫ్రెండ్స్, సుందర్ సి దర్శకత్వంలో ఖుష్బు నిర్మాతగా నిర్మించిన గ్యాంగర్స్ ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా తమిళ్లో నిన్న రిలీజ్ అయింది. వడివేలు, క్యాథరిన్ తెరిసా, వాణి భోజన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో భగవతి పెరుమాల్, హరీష్ ప్యారడి, మహిమ్ గోపి విలన్స్గా నటించారు. ఈ సినిమా కథ ఏంటంటే, ఓ 16 ఏళ్ల పాప కనపడకుండా పోతుంది. ఆమె తల్లి పని మనిషి. ఆ పాపను కనిపెట్టడం కోసం ఆ పాప చదువుతున్న స్కూల్ టీచర్ పోలీస్ కమిషనర్కి ఈమెయిల్ చేస్తుంది. స్పెషల్ పోలీస్ ఆఫీసర్ని ఆ కేసు మీద నియమిస్తారు. అయితే ఆ స్కూల్లోకి కొత్తగా ఒక పీఈటీ మాస్టర్ వస్తాడు, శరవణన్. ఈ శరవణన్ ఎవరు? ఇతనేనా పోలీసులు నియమించిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్? అదే స్కూల్లో పనిచేస్తున్న సింగారం అనే మరో పీఈటీ మాస్టర్తో కలిసి ఈ శరవణన్, టీచర్ సుజిత వీళ్ళందరూ ఒక గ్యాంగ్గా ఫామ్ అవుతారు. ఆ పాప కేసును సాల్వ్ చేయడం కోసం శరవణన్, సుజిత ఏం చేశారు, అసలు శరవణన్ నిజంగా ఎవరు, ఆ శరవణన్ వెనక ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. సుందర్ సి సినిమా అంటే లైట్గా రొమాన్స్, ఎక్స్పోజింగ్, అదిరిపోయే పాటలు, మంచి కెమెరా వర్క్, సూపర్ కామెడీ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు వడివేలు డిఫరెంట్ గెటప్స్లో కనపడగానే ఖచ్చితంగా సూపర్ కామెడీ మనం చూడబోతున్నాం అనుకుంటాం. గెటప్లు ఎక్కువ ఉన్న వడివేలు చేసిన కామెడీ ఏమాత్రం అలరించదు, నవ్వు తెప్పించదు. సినిమా సీరియస్ మోడ్లో సాగుతుందో తెలియదు, కామెడీ సినిమా తెలియదు, అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోయింది. సుందర్ సి పాత్ర ఎప్పట్లాగే ఆయన అన్ని సినిమాల్లో పోషించినట్లే పోషించారు. వాణి భోజన్ పాత్ర సినిమా కథని మలుపు తిప్పినా ఆవిడ పెద్దగా నటించడానికి స్కోప్ లేదు. క్యాథరిన్ తెరిసా ఒక చిన్న ఎక్స్పోజింగ్ సాంగ్కి 2-3 ఫైట్లకు తప్ప పెద్దగా ఆవిడ కూడా నటించింది లేదు. వడివేలు ఈ సినిమాని నిలబెట్టాడని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో ఆయన డిఫరెంట్ ప్లాన్స్లో డిఫరెంట్ గెటప్స్ వేసుకొని కనపడతాడు. అవి చూడడానికి నవ్వు తెప్పిస్తే కానీ ఆ గెటప్లో వడివేలు చేసే పనులు కానీ డైలాగ్స్ కానీ నవ్వు తెప్పించవు. టైంపాస్కి సినిమాని చూడడం కూడా వేస్ట్ అనే చెప్పొచ్చు. సత్య అందించిన ఒక్క పాట కూడా బాగోలేదు. హరీష్ ప్యారడి విలనిజం చాలా నార్మల్గా ఉంది. సినిమాని రక్తి కట్టించే విధంగా ఒక్క సీన్ కూడా లేదు సినిమాలో. ఈ సినిమాలో కామెడీ ఎక్కడ వెతికినా కనపడదు, ఎంటర్టైన్మెంటు కనపడదు. ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో మీరు థియేటర్కి వెళ్తే నిరాశకు గురవ్వాల్సిందే. మునీష్ కాంత్, వడివేలు మధ్య వచ్చిన సన్నివేశాలు కూడా అంబాలా సినిమాలో విశాల్, సంతానం మధ్య వచ్చిన కామెడీలాగే అనిపిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?